ఈరోజు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము దేవుడు వాక్యములో నుంచి లేదా బైబిల్లో నుంచి మనల్ని 3 ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు. దీనికి హెడ్డింగ్గా ఏం పెట్టామంటే గాడ్ ఈజ్ ఆస్కింగ్ 3 క్వశ్చన్స్ ఫ్రమ్ ద బైబిల్. అనేక రకాల ప్రశ్నలు ఉన్నాయి, కానీ ప్రత్యేకించి 3 ప్రశ్నలను లేదా 3 క్యారెక్టర్స్ని తీసుకుని బైబిల్లో దేవుడు మనతో మాట్లాడాలని నేను కోరుచున్నాను. ఆయన మన మధ్య ఉన్నాడు, ఆయన మనకు సహాయం చేస్తాడు. మోషే భయపడతా ఉంటున్నప్పుడు ఇశ్రాయేలుని విడిపించడానికి ఐగుప్తు నుంచి నేను చేతకాని వాడను, నేను మాట మాంద్యమగలవాడను, నేను మాట్లాడలేను అన్నప్పుడు మాట్లాడాల్సింది నువ్వు కాదు, నేనే నోరిచ్చిన వాడిని నేను చెప్తాను. సరే, దేవుని సన్నిధిలో మనం ఉన్నామని గ్రహించుకొని మనం దేవుడు మనకి ఏమి ఏర్పాటు చేశాడో ఈ వాక్య భాగంలోకి మనం వెళ్ళి చూద్దామండి. 3 ప్రశ్నలు దేవుడు అడుగుతా ఉన్నాడు. ఆదికాండము 3:9 వచనం లేదా 10వ వచనంలో మొదటి ప్రశ్న ఏంటంటే, ఆదాము నీవెక్కడున్నావు? ద ఫస్ట్ క్వశ్చన్, యాడమ్ వేర్ ఆర్ యు? ఆదాము నీవెక్కడున్నావు? మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనంలో ఏలియాతో అంటాడు, ఏలియా వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? ఏలియా నీవు ఇక్కడ ఏమి చేయుచున్నావు అనే రెండో ప్రశ్న అడుగుతున్నాడు. ఈ 2 ప్రశ్నలు యెహోవా దేవుడు. మొదటి ప్రశ్న ఏంటంటే, ఆదామా నీవెక్కడున్నావు? రెండో ప్రశ్న ఏలియాని అడుగుతా ఉన్నాడు, ఏలియా నీవిక్కడ ఏమి చేయుచున్నావు అనే ప్రశ్న అడుగుతున్నాడు. మూడో ప్రశ్న యేసు ప్రభువారు మరియతో నేరుగా అడుగుతా ఉన్నారు, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తా ఉన్నావు? నువ్వు ఎవరిని వెతుకుచున్నావు? ఈ 3 ప్రశ్నలతో ఆ ప్రశ్నలు వారిని అడుగుతున్నప్పుడు ఏ విధంగా వారు స్పందించారు, మనమైతే ఏ విధంగా స్పందిస్తాము అనే దానిలో నుంచి మనము ఆలోచిద్దామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, ఆయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీ దాసు నిలబడి ఉన్నాడు. నేను వట్టివాడను, నీ అభిషేకంతో నన్ను నింపండి. సర్వము చక్కగా చేసి గొప్ప దేవుడు, మాట్లాడవలసింది నేను కాదు నేను తగ్గాలి, నీవు హెచ్చాలి. స్తుతుల మీద ఆశీనుడైన గొప్ప ప్రభువా నీకు వందనాలు. ఆది నుంచి అంతం వరకు మీరే మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నందును బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ క్రీస్తు పెట్టుబడి కొంచున్నాము. ఆమేన్, ఆమేన్. నీవే మంచి కాపరివి, నీవే మంచి కాపరివి, ఓ
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మూడు ప్రశ్నలు దేవుడు మనల్ని అడుగుతా ఉన్నాడు. మొదటి ప్రశ్న ఏంటండి? ఆదామా, నీవెక్కడున్నావు? ఆదాం ప్లేస్ లో మిమ్మల్ని పెట్టుకోండి. పెద్ద డేవిడ్, నీవెక్కడున్నావు? ప్రతి ఒక్కరు. విజయ, నువ్వెక్కడున్నావు? ఏలియాని అడుగుతా ఉన్నాడు. ఏలియా, నీవిక్కడ ఏం చేయుచున్నావు? ధనరాజు, నీవిక్కడ ఏం చేస్తా ఉన్నావు? మరియని అడుగుతా ఉన్నాడు. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుతున్నావు? క్రైస్తవ జీవితంలో రెండు రకాల పుట్టుకలు ఉంటాయండి. కొంతమంది అన్యులు అసలు పుట్టుకలు ఎన్నో జన్మలు అని అంటారు, ఎన్నెన్నెన్నో రకాలు అంటారు. క్రైస్తవులు నమ్మే పుట్టుకలు రెండు రకాలుగా ఉంటాయి. మొదటి పుట్టుక మానవుని విత్తనము ద్వారా ఒక పుట్టుక, త్రూ ద సీడ్ ఆఫ్ మ్యాన్ అనే ఒక పుట్టుక. రెండవది ద సీడ్ ఆఫ్ వర్డ్, అంటే వాక్యము ద్వారా, దేవుని యొక్క వాక్యము ద్వారా విత్తబడిన ఒక పుట్టుక. ఈ రెండు రకాల పుట్టుకలు ఉంటాయి. దీంట్లో నీవు ఒకసారి పుట్టావా లేదా రెండు సార్లు పుట్టావా? మొదటిసారి పుడితే ఏమి జరుగుతుందంటే, రోమా 8:5 తీయండి త్వరగా. రోమా 8:5 ఇంగ్లీష్లో అమ్మ తీస్తుంది, తెలుగులో పెద్ద డేవిడ్ కానీ ఎవరైనా తీసి చదవచ్చు. రోమా 8:5. శరీరానుసారులు శరీర విషయం మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు. అది రెండోది మళ్ళీ చదువుకుందాం. శరీరానుసారులు శరీర విషయంలో మనసునుంతురు. ఇంగ్లీష్ లో అయితే చాలా చక్కగా ఉంది. Those who live according to the sinful nature. Those who live according to the sinful nature అంటే మీరు శరీరానుసారముగా జీవించినట్లయితే have their minds set, వారి యొక్క ఆలోచనలు what that nature desires. అంటే ఈ లోకము యొక్క కోరికల మీద వారు ఆధారపడి ఉంటారు కనుక శరీరానుసారులు శరీరమును, మనస్సు శరీర విషయములందు మనస్సు. చాలండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంచురు అంటే అర్థం ఏంటంటే, మీ యొక్క పుట్టుక విత్తనానికి సంబంధించినది, మానవ విత్తనానికి సంబంధించిన ఒక నార్మల్ పుట్టుక. ఈ నార్మల్ పుట్టుక పుట్టడం ద్వారా దాన్ని దేనితో పెంచుతామంటే, ఏమండి, ఈ లోకపు కోరికల మీద, లోకపు ఆహారముతో నీవు పెంచుతా ఉంటున్నప్పుడు శరీరానుసారులు శరీరము సమయం నందు శరీరానుసారులు శరీర విషయాల్లో మనసు ఉంచుతారు, వాటితోనే పెంచుతారు. కాబట్టి అది ఎక్కడికి దారితీస్తుంది? మరణానికి దారితీస్తుంది. యోహాను 3:6లో కూడా ఇదే వాక్యం ఉంటుంది. శరీరానుసారులు శరీరమును, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనస్సు ఉంచుతారు. నీవు శరీరానుసారముగా పుట్టి ఉన్నట్లయితే నీ యొక్క శరీరాన్ని ఈ యొక్క ఫ్లెష్లీ డిజైర్ తో, గలతీ తొందరగా తీయనా, గలతీ 5:19 విషయం, శరీర కార్యాలు అసలు ఒక నిమిషం, మూడు విషయాలు ఉంటాయి. ఏంటండి? శరీరాశ, నేత్రాశ, జీవకుడంబము. దాంట్లోకి ఇంకొంచెం డీటెయిల్డ్ గా మనం వెళ్ళినట్లయితే శరీర స్పష్టమైనవి అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, ద్వేషములు, కలహము, అక్షరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని. చాలు, అక్కడ వరకు చాలు. ఇప్పుడు చదువుతున్నా ఈ శరీర కార్యాలు. ఇప్పుడు చూడండి, మనం మొదటి పుట్టుక గురించి మనం మాట్లాడుకుంటున్నాము. మానవుని యొక్క సీడుతో మనం పుట్టినట్లయితే
వారు శరీరపు మీద మనస్సు ఉంచుతారు, శరీర విషయాల పట్ల మనస్సు ఉంచుతారు. ఆ శరీర కార్యాల గురించి ఇప్పుడు మనం చదువుకున్నాము. ఎవరైతే ఆ శరీర కార్యాల మీద మనస్సు ఉంచుతారో వారు దేన్ని స్వతంత్రించుకోరండి? దేవుని రాజ్యమును స్వతంత్రించుకోనరు. నీవు శరీరపు కోరికలను మాత్రమే నీవు కలిగి ఉన్నట్లయితే, నీవు ఒక పుట్టినట్లయితే, ఈ లోకపు యొక్క సీడ్, మానవుని సీడ్ ద్వారా నీవు కేవలం పుట్టినట్లయితే నీవు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. దేన్ని స్వతంత్రించుకోలేవు? పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. అండ్ నీకు ఈ లోకంలో విచ్చలవిడిగా తిరగడం అలవాటు అయిపోయి ఉంటుంది. ఆ లిస్ట్ చదివిన లిస్ట్ అన్నిటి మీద నీకు ఆశ ఉంటుంది. నీవు ఈ శరీరపు వాటితో నీవు పెంచుకుంటావు, నింపబడతావు. రెండో పుట్టుక గురించి మనం చూసుకుంటున్నాము. ఏంటంటే అది ఆత్మానుసారులు. ఇంగ్లీష్ లో చదువుమాము ఒకసారి. ఇఫ్ యు వాక్ ఇన్ ద స్పిరిట్, but those who live in accordance with the spirit. Those who live in according to the spirit అంటే ఆత్మానుసారముగా నీవు జీవించినట్లయితే, శరీరానుసారముగా జీవించినట్లయితే నీవు శరీర కార్యాల మీద నువ్వు మనసు ఉంచుతావు. ఆత్మానుసారముగా నీవు జీవించినట్లయితే have their minds set on what the spirit desires. ఆత్మ ఏదైతే కోరుతుందో, దేవుని ఆత్మ ఏదైతే కోరుతుందో అది నీవు చేయడానికి ఇష్టపడతావు, మనసు ఉంచుతావు. తెలుగు చదువునానా? ఆత్మానుసారముగా జీవించిన వారు ఆత్మానుసారంగా జీవించినారు, ఆత్మానుసారమైన వాటి మీద మనసు ఉంచుతారు. శరీరానుసారమైన మనస్సు మరణము, శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై. లైఫ్ ఇస్తుంది, అది జీవం ఇస్తుంది. చూడండి, క్లియర్ కట్ గా మనకి అర్థం కావాలి. ఈ లోకపు విత్తనము, మానవుని విత్తనం ద్వారా విత్తి నువ్వు అక్కడతో ఆగిపోతే అది దేవుని రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోలేవు. ఈ లోకపు ఆలోచనలతో, ఈ లోకపు కోరికలతో, ఈ లోకపు విషయాల మీద నువ్వు మనస్సు ఉంచుతావు, నీవు దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. కాబట్టి నీవు దేవుని రాజ్యంలోకి వెళ్ళాలన్నా, ఈ లోకములో దేవుని రాజ్యాన్ని నీవు చూడాలన్నా సరే ఆత్మానుసారంగా నీవు జీవించాలి. ఆత్మానుసారమైన ఆత్మ ఫలాలు ఏంటండి? దాన్ని చూడన్నా 21వ వచనంలో అనుకుంటా. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇటువాటికి విరోధమైనది నియమము ఏమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధులు లేదా ఆత్మానుసారముగా పుట్టిన వారు వీటన్నిటిని కూడా సిలువ వేస్తారు. కాబట్టి వీటిని కలిగి ఉంటారు. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, ఆశానిక, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇలాగ అనేక రకాల మంచి గుణాలను కలిగి ఉంటారు. కాబట్టి నువ్వు ఏ విధంగా పుట్టావు? అలాగే మనం క్రైస్తవులుగా అని చెప్పుకుంటున్నాము కదా. అసలు క్రైస్తవులుగా చెప్పుకుంటున్నావు, ఇప్పుడు నువ్వు మనస్సుతో రక్షింపబడ్డావా, లేదా ఆత్మ ద్వారా దేవుని వాక్యం అనే విత్తనము ద్వారా నీవు క్రీస్తును అంగీకరించావు? మనస్సుతో అంగీకరించినది అది ఆల్మోస్ట్ శరీరానుసారమైనది. దేవుని వాక్యముతో నీవు విత్తబడి, దేవుని వాక్యం విత్తబడి నీలో ఆత్మ ఫలాలు ఉన్నట్లయితే, ఆత్మలో నీవు స్వీకరిస్తే నీవు ఆత్మానుసారంగా జన్మించినట్లు లెక్క. కాబట్టి ఈ రెండిటిని మనము ధ్యానించుకుందామండి. చూడండి, మీరు ఆలోచనలో మనం కలిగి ఉండాలి. 3 ప్రశ్నల్లోకి, టాపిక్ లోకి మనం వెళ్తా ఉంటున్నప్పుడు దీని గురించి ఆలోచించుకోవాలి. కాబట్టి ఈ రెండిటిని ఇప్పుడు మానవులు దాన్ని జడ్జి చేయలేరు. దాన్ని చూసినప్పుడు చక్కగా మనం కవర్ చేసేసుకోగలం. కానీ దేవుని వాక్యము దగ్గర మనము
పనికిరావు. దేవుని వాక్యం ఏం చేస్తుంది? కాబట్టి మనం ఏ పుట్టుక పుట్టామనేది నీకు ఇతరులు చెప్పలేకపోవచ్చు, కానీ వాక్యం అనేది నువ్వు ఏ పుట్టుక పుట్టావో అది క్లియర్ కట్ గా చెప్పేస్తుంది. హెబ్రీ 4:12 తీసుకున్నానా? వాక్యము సజీవము గలదై, దాన్ని ఒక బ్రేక్ చేసి హెబ్రీ 4:12 13వ వచనం కూడా చదువుకుందాం. ముందు 12 చదువు. ఒక్కొక్కటి చూడండి, ఒక్కొక్కటి దీన్ని మనం బ్రేక్ చేసుకొని, ఎందుకంటే ఆ ముగ్గురు వ్యక్తులు ఆ 3 ప్రశ్నలను దేవుడు మన సంఘానికి ఇస్తా ఉంటున్నప్పుడు, లేదా ప్రతి వ్యక్తికి ఇస్తా ఉంటున్నప్పుడు, లేదా ఆ ముగ్గురిని ప్రశ్న అడుగుతా ఉంటున్నప్పుడు వారు ఏ విధంగా స్పందించారు, నేను ఆ ప్రశ్న అడిగితే నువ్వు ఏ విధంగా స్పందిస్తావు అనే దాని విషయంలో ఈ యొక్క వాక్యము దీన్ని వేరు చేస్తుందని చెప్పడానికి అసలు వాక్యం ఏం చేస్తుందో చూద్దాం. ఎందుకనగా దేవుని వాక్యము అక్కడ ఒక్కొక్కసారి దేవుని వాక్యం ఏంటంటే సజీవము గలది. నెంబర్ 1 బలము సజీవము గలది ఒకటి, బలము గలది ఒకటి. ఎటువంటి 2 అంచుల ఖడ్గము కంటేను, అంటే ఖడ్గము 2 అంచులు గల ఖడ్గము కంటే వాడిగా ఉంటుందట. ప్రాణాన్ని ఆత్మను కీళ్లను మూలుగును సైతము విభజించినట్టు మత్తుకు దూరుచు హృదయము యొక్క తలంపుల యొక్క ఆలోచనలను శోధించున్నది. హృదయం యొక్క తలంపులను, వాటి యొక్క ఆలోచనను పరిశోధించుచున్నది లేదా శోధించుచున్నది. దేవుని వాక్యము ఇప్పుడు నువ్వు ఏ పుట్టుక పుట్టావు అనేది దేవుని వాక్యము క్లియర్ కట్ గా విభజించేస్తుంది. నీవు మనసుతో పుట్టావా, లేకపోతే ఆత్మానుసారంగా పుట్టావా? నీవు శరీరానుసారంగా పుట్టావా, లేదా ఆత్మానుసారంగా పుట్టావా? మొదటిది ఆ ఫలాలను బట్టి అర్థమైపోతుంటుంది. 5:16 మనం చదువుకున్నాము, 5:22 మనం చదువుకున్నాం. 5:16 కదా, 5:19 చదువుకున్నాము, 5:22 చదువుకున్నాము. శరీరానుసారంగా పుట్టిన వాళ్ళు ఆ శరీరానికి సంబంధించిన కార్యాలపై మనస్సు ఉంచుతారు. ఆత్మానుసారంగా పుట్టిన వారు ఆ ఆత్మ ఫలాలకు సంబంధించిన వాటి మీద మనస్సు ఉంచుతారు. అంతేకాకుండా శరీరానుసారుల యొక్క ఫలాలు అవుట్పుట్ అనేది ఆ శరీరానుసారమైన ఫలాలను బట్టి మనకు అర్థమవుతుంది. ఆత్మానుసారులకు సంబంధించినవి మనం చెప్పకపోయినా సరే వారు ఫలించే ఫలాలను బట్టి వారు ఆత్మానుసారంగా పుట్టారో లేదనేది తెలుస్తుంది. కాబట్టి ఈ రెండింటినీ కూడా, శరీర కార్యాలని ఆత్మ కార్యాలని విభజించేది ఏంటంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం విభజిస్తుంది. అందుకని దేవుని వాక్యము సజీవమైనది, అంటే జీవము గలది. రెండోది బలమైనది. ఎటువంటి 2 అంచులు గల ఖడ్గము కంటేనో వాడిగా ఉంటుంది, అంటే షార్పర్ దాన్ ద 2-edged sword అంటారు. షార్ప్. అదేం చేస్తుంది? ప్రాణాన్ని ఆత్మను వేరుపరుస్తుంది. కీళ్లను మూలుగునంటే మీకు అర్థమవుతుందని, మాంసం తింటారు కదా, ఎముకలు లోపల మూలుగు అంటాం కదా, చాలా కష్టపడతాం. లేకపోతే టక్కు సుత్తి తీసుకొని కొట్టి దాన్ని తీసుకొని ఇంగ్లీష్ లో మ్యారో అంటారు కదండి. అది విడదీయలేదు. నేను నిన్నే అడుగుతున్నాను, నాకు తెలిసింది ఏంటంటే మటన్కి సంబంధించిన ఆ మూలుగు లోపల అంటుకుపోయి ఉంటుంది. అదే తినడం కష్టమే అంటే అది ఎలా ఒకలా కష్టపడి కొట్టుకొని తినేస్తాము. కానీ అమ్మ చెప్తా ఉంది, నాకు అబ్జర్వ్ చేయలేదు, చికెన్ లోదట కీళ్ళతో కలిసిపోయి ఉంటుందట. చికెన్ లోది ఈజీ అనుకుంటాము, కానీ చికెన్ తో ఉన్నది కలిసిపోయి ఉంటుందట. అది తీసుకోవడం చాలా కష్టం. కాబట్టి వాక్యం ఏం చెప్తుంది? కీళ్లను మూలుగను విభజించునందు, ఇట్ పియర్స్ ఇట్. ఇంగ్లీష్ లో చక్కటి మాట ఉంది, పియర్స్ ఇట్. కీళ్లను మూలుగును సైతము వేరుపరుస్తుంది. కీళ్లను మూలుగును సైతము వేరుపరిచినట్లు పేర్చినంత వరకు దూరుచు హృదయం యొక్క. చూడండి అక్కడ దేవుని వాక్యము. అందుకనే ఏదో దేవుని వాక్యము 2 అంచులు గల ఖడ్గము ఏదో మామూలుగా చెప్పేసుకుని వెళ్ళడం కాదు, బ్రేక్ చేయాలి. ఏంటంటే అది సజీవము గలది దేవుని వాక్యం. ఏమంటే ఒకసారి నువ్వు చదువుతుంటే అందరం వాక్యం చెప్దాం. ఆ వాక్యాన్ని ఎందుకనగా అందరూ చెప్పండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేను
విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించు. చూడండి వాక్యం ఎన్ని చేస్తుందో చూడండి. మనమా అందుకనే మనం కప్పేస్తాము లేకపోతే దాచేస్తాము అంటే కుదరదు. మనస్సుని ఆత్మను వేరుపరుస్తుంది, శరీరాన్ని ఆత్మను వేరుపరుస్తుంది, ప్రాణాన్ని ఆత్మని వేరుపరుస్తుంది. రక్షణ మనసుతో నమ్మేవా ఆత్మతో నమ్మేవా వీటిని వేరుపరుస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యము ఎన్ని పనులు చేస్తూ ఉంటుంది. దేవుని వాక్యము ద్వారా దేవుని వాక్యం అనే విత్తనము ద్వారా నీవు జన్మించినట్లయితే మరియ ఉందండి. మరియ దేవుని వాక్యం ద్వారా పుట్టిందా, మానవుని విత్తనం ద్వారా పుట్టిందా? సారీ, మరియ పుట్టడం కాదు, యేసు ప్రభు. ఏమండి పరిశుద్ధాత్మ వలన అంటే దేవుని వాక్యాన్ని వల్ల గర్భము ధరించుకుంది. ఆ వాక్యాన్ని కడుపులో 9 నెలలు మోసి పెంచింది. ఆత్మానుసారంగా పుట్టిన వారు దేని చేత పెంచబడతారండి? వాక్యము చేత పెంచబడతారు. ఏమంటే వాక్యముతో పుడతారు, వాక్యము చేత పెంచబడతారు. వారి ఈ శరీరానికి సంబంధించిన వారు శరీర విషయాల పట్ల మనసు ఉంచుతారు. వారి తిండి లేదా వారి ఆలోచనలు ఈ లోకానికి సంబంధించిన వాటితో వారు పెంచబడతారు. కాబట్టి వారి ఫలాలు శరీరానుసారమైన ఫలాలు ఉంటాయి. ఆత్మానుసారంగా మరియ తన గర్భమునందు వాక్యాన్ని ఉంచుకున్నది. వాక్యాన్ని 9 నెలలు మోసింది. ఆ వాక్యాన్ని బయటకు యేసుకు జన్మనిచ్చింది. నీవు దేవుని వాక్యము ద్వారా పుట్టినట్లయితే దేవుని వాక్యము ద్వారా నీవు పెంచబడతావు. దేవుని వాక్యముతో ఉంటావు. నీవు అటువంటి ఫలాలను నువ్వు కలిగి ఉంటావు. కాబట్టి ఎలాగ అనేది ఈ వాక్యం ఏమి చేస్తుంది అనేది మనం చూసాం. సజీవము గలది, బలము గలది, 2 అంచులు గల ఖడ్గము కంటే వాడిగా ఉంటుంది. ప్రాణాన్ని ఆత్మను సెపరేట్ చేస్తుంది. కీళ్లను మూలుగును సెపరేట్ చేస్తున్నంత మట్టుకు దూరుతుంది. హృదయమును చూడండి, హృదయమును పరిశోధించుచున్నది అని చెప్పాడా? లేదు, హృదయము వాటి తలంపులను కూడా ఆలోచనలు కూడా పరిశోధిస్తుంది వాక్యం. నీ వాక్యమే శ్రమలో నన్ను బ్రతికిస్తుంది, నా బాధలో అది నెమ్మది కలిగిస్తుంది. దేవుని వాక్యము ద్వారా నీవు పుట్టినట్లయితే మీరు దీన్ని మొదట అర్థం చూసుకుంటే మనం ఆ 3 ప్రశ్నల్లోకి వెళ్తాం. ఎందుకంటే మనం చేసే ప్రతి కార్యాన్ని కూడా ఈ యొక్క వాక్యం చివరి వరకు ఈ వాక్యాన్ని మనసులో ఉంచుకొని వారు ఏ విధంగా సమాధానం చెప్పారు, మనము అయితే ఏ విధంగా దాన్ని సమాధానం మనము ఆ 3 ప్రశ్నలకు మన జీవితంలో మనం ఏం చేస్తా ఉన్నాం అనేది మనం అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఇఫ్ యూ అండర్స్టాండ్, దీన్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే. మొదట ఏమనుకున్నామండి? పుట్టుక 2 రకాలు. మానవ విత్తనం ద్వారా పుట్టిన పుట్టుక. రెండోది ఆత్మ ద్వారా, దేవుని యొక్క విత్తనము ద్వారా, వాక్యము ద్వారా పుట్టిన పుట్టుక. శరీరానుసారంగా పుట్టిన వారు శరీరమును, ఆత్మానుసారంగా పుట్టిన వారు ఆత్మను. శరీరానుసారంగా పుట్టిన వారు చివరకు మరణాన్ని దారితీస్తుంది. ఆత్మానుసారంగా పుట్టిన వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు, జీవమును సమాధానాన్ని కలిగి ఉంటారు. కాబట్టి మీరు చేస్తున్న ప్రతి పనుల్లో దేవుని వాక్యము అది సెపరేట్ చేస్తుందని మనం గుర్తుంచుకోవాలి. మొదటి ఈ వీటిని ఆధారముగా చేసుకొని ఈ వాక్యాన్ని మనసులో ఉంచుకొని ఈ 3 ప్రశ్నల్లోకి మనం వెళ్దామండి. మొదటి ప్రశ్న ఏంటంటే, ఆదామా నీవెక్కడ ఉన్నావు? ఆదామా నీవెక్కడ ఉన్నావు? అసలు ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు అనే ప్రశ్న అడగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో మనం ఒకసారి ఆలోచిద్దాం. అసలు దేవుడు ఈ యొక్క సృష్టినంతటిని 6 దినాలలో చేసి సృష్టిని సమస్తాన్ని చక్కగా చేశాడని చూసి ఎవరినండి ఈ సృష్టిని అంతటిని 7 దినాలు వరుసగా క్రమం చొప్పున, పోయిన వారు కూడా తెలుసుకున్నాము, క్రమం చొప్పున ఆర్డర్లీగా తయారు చేసిన తర్వాత మానవుణ్ణి తయారు చేసి తన ఊపిరి ఊది తర్వాత తన పక్కటెముకలో నుంచి స్త్రీని తయారు చేసి తర్వాత ఏదైనా తోటలో ఒకటి వేశాడు. దాంట్లో వాళ్ళిద్దరిని ఉంచి మీరు చక్కగా ఎంజాయ్ చేయండి, నేను మీతో
సహవాసము చేస్తాను. నేను మీతో రోజు రోజుకు వచ్చి నేను సహవాసము చేస్తాను అని చెప్తా ఉంటున్నప్పుడు ప్రతి దినము దేవుడు వచ్చి, దేవుని స్వరము వచ్చి, దేవుడు వచ్చి వారితో సహవాసం చేస్తా ఉన్నాడు. ప్రతి దినము సహవాసం చేసిన తర్వాత ఆల్ ఆఫ్ ఏ సడన్ గా దేవుడు ఆదాం అంటే అర్థం ఏంటి? దేవుని స్వరం వినగానే వారు ముందుకు వచ్చి ఆయనతో ఇద్దరు కలిసి సహవాసం చేస్తా ఉన్నారు. దేవుని యొక్క కోరిక ఏంటంటే నీతో సహవాసం చేయాలని, ఆయన యొక్క ప్రెజెన్స్ ని నీకు ఇవ్వాలని, నీవు సంతోషముగా ఉండాలని, ఈ లోకంలో నీవు సంతోషముగా ఉండాలి, దేవుని రాజ్యాన్ని నీవు అనుభవించాలని ఆశతో ఆయన సహవాసము కలిగి ఉండాలని ఆశపడతా ఉంటున్నప్పుడు, రోజు రోజుకి వారిని చూస్తూ ఉంటున్నప్పుడు సడన్ గా వారు కనిపించలేదు. అప్పుడు దేవుడు, ఆదామా నీవెక్కడున్నావు, ఆదామా నీవెక్కడ ఉన్నావు అన్నప్పుడు ఆదాము ఇచ్చిన సమాధానము చూడండి. నీ యొక్క స్వరము వినగానే నేను మూడు విషయాలు జరుగుతాయి. చదువునా 3 విషయాలు, లేదా 9వ వచనము, మూడు విషయాలు జరుగుతాయి. ఏ విషయాలు జరుగుతాయంటే, ఆదాము ఇచ్చిన సమాధానము, నేను దిగంబరిగా ఉన్నాను, నేను స్వరం తోటలో నేను స్వరము వినినప్పుడు మొదటిది నేను దిగంబరిగా ఉన్నాను, భయపడ్డాను, 2 మూడోది దాక్కున్నాను. I was naked, I was fearful and I was hiding. ఎందుకు దాక్కోవలసిన పరిస్థితి వచ్చింది? దేవుని యొక్క ప్రెజెన్స్ లో ఉంటున్నప్పుడు, ప్రతి దినము ఉంటున్నప్పుడు తను చేయకూడని పని చేశాడు కాబట్టి దేవుని యొక్క ప్రెజెన్స్ కి దూరంగా ఉండే పరిస్థితి వచ్చినప్పుడు 3 జరిగాయి ఆదాము హవ్వల విషయంలో. ఒకటి, నేను నీ స్వరం వినగానే నేను దిగంబరిగా ఉన్నాను కాబట్టి నేను భయపడ్డాను, నేను ఆ యొక్క దేని దగ్గర దాక్కున్నాడండి? తోట చెట్ల మధ్య దాక్కున్నాడు. దేవుని యొక్క ప్రెజెన్స్ వెళ్ళిపోగానే జరిగేదేంటి? నీవు చేయకూడని ఒక పనిని చేసినప్పుడు, రోజు దేవునితో నీవు సహవాసం చేస్తా ఉంటున్నప్పుడు, దేవునితో నీవు చక్కగా ఉంటున్నప్పుడు, దేవుని సన్నిధిలో నీవు ఉండాలని ఆశపడతా ఉంటున్నప్పుడు, దేవునికి వ్యతిరేకంగా నువ్వు చేస్తే ఏంటవుతుందండి? నీవు దిగంబరి అవుతావు. దేవుని సన్నిధిలో ఉండడానికి నీకు ఇష్టం ఉండదు. దేవుని ప్రెజెన్స్ నీ మధ్య నుంచి దూరం అయిపోతా ఉంటుంది. నీవు భయపడతావు. అనేక రకాల భయాలు నీ జీవితంలోకి వచ్చేస్తాయి. ఫియర్ ఆఫ్, ఏ విధంగా నేను జీవించాలి, నా కెరియర్ ఏ విధంగా ఉంటుంది, నా లైఫ్ ఏ విధంగా ఉంటుంది, నాకు భయం కలుగుతా ఉంటుంది. నా భవిష్యత్తు ఏంటి, నాకు పెళ్లి ఏ విధంగా అవుతుంది, నా జీవితం ఏ విధంగా సాగిపోతుంది, నేను బంధకాలలో నుంచి ఏ విధంగా విడిపించబడతాను, వీటన్నిటి ఎడల భయం కలుగుతుంది. నువ్వు దాక్కోవలసిన పరిస్థితి వస్తుంది. పోనీ ఆ చెట్ల మధ్యలో, ఆకుల మధ్యలో దాక్కొని ఉంటున్నప్పుడు ఆ చెట్ల మధ్యలో ఆ ఆకులు వారిని కప్పాయా అంటే వారి దిగంబరత్వాన్ని కప్పలేదు. ఈ లోకంలో దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఏమి చేసినప్పటికీ, దేవుని ప్రెజెన్స్ కి నీవు దూరం అయిపోయినప్పుడు దేవుని వద్దకి నీవు తిరిగి రావాలి. కానీ నథింగ్ కెన్ hide you or nothing can cover you except the presence of God. దేవుని యొక్క సన్నిధి తప్పితే దేని చేత నీవు కప్పబడలేవు లేదా దాచబడలేవు అని గుర్తుంచుకో. వారు ప్రయత్నం చేశారు. నీ జీవితంలో నువ్వు దేవుని వాక్యాన్ని వదిలేసి వెళ్ళిపోయినట్లయితే, నీవు వేరే వాటి ద్వారా, అనేక రకాల వాటి ద్వారా ప్రయత్నాలు నువ్వు చేస్తూ ఉంటున్నప్పటికీ ద సొల్యూషన్ ఇస్ ఓన్లీ వన్ థింగ్. నీవు దేవుని సన్నిధిలోకి వచ్చేయాలి. ఒకే సొల్యూషన్ ఉంటుంది, ఒకటే జవాబు ఉంటుంది. దేవుని సన్నిధిలోకి నువ్వు వచ్చేయాలి. కానీ ఇక్కడ ఆదాము ఏం చేస్తా ఉన్నాడు? నేను దిగంబరిగా ఉండిని, నాకు భయం కలిగింది, నేను దాక్కుంటాం మనం
దాక్కునే పరిస్థితి వస్తుంది. అప్పుడు రెండో ప్రశ్న అడుగుతాడండి దేవుడు. 11వ వచనంలో చూడనా, అందుకు ఆయన, నీవు దిగంబరు అని నీకు తెలిపిన వాడెవడు? అక్కడ 2 ప్రశ్నలు. ఒకటి, నువ్వు ఎక్కడున్నావు అని అడిగిన తర్వాత ఫస్ట్ అడిగాడు, నువ్వు ఎక్కడున్నావు అని అడిగాడు. అడిగినప్పుడు జవాబు ఏం చెప్పాడండి? నేను నీ స్వరము వినగానే నేను దిగంబరిగా ఉన్నాను, నేను భయం కలిగింది, నేను దాక్కున్నాను చెట్ల మధ్యలో, నేను నీ ముందుకు నీ ప్రెజెన్స్ దగ్గరికి నేను రాలేకపోతున్నాను. ఎందుకంటే దేవుడు ఈస్ ఎ హోలీ గాడ్, ఆయన పరిశుద్ధమైన దేవుడు. నీవు పరిశుద్ధ స్థాయిలోకి నువ్వు వెళ్ళాలి కానీ నీవు ఎక్కడి నుంచో ఉండి ఏ పరిస్థితుల్లో నీ ప్రయత్నాలు చేస్తే అది జరగదు. దెర్ ఇస్ నో రీప్లేస్మెంట్. దానికి రీప్లేస్మెంట్ ఈ లోకపు ప్రొడక్ట్స్ కి రీప్లేస్మెంట్ ఉంటుందేమో. నీవు పలానా ఫోన్ కొంటే అది ఒకవేళ పాడైపోతే తిరిగి ఇస్తే మళ్ళీ రీప్లేస్ చేస్తారేమో. దేవుని సన్నిధికి రీప్లేస్మెంట్ ఏది లేదండి. దేవుని వాక్యం మాత్రమే, ఆయన వద్దకు రావడం మాత్రమే. 10వ వచనంలో ఏంటన్నాడండి? 2వ ప్రశ్న వేస్తా ఉన్నాడు దేవుడు. ఆ ప్రశ్నలో 2 ప్రశ్నలు ఉన్నాయి. నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడు, నీకు దిగంబరివని తెలిపిన వాడెవడు? పొరపాటును నువ్వు ఆ ఫలము తినకూడని ఫలం మాత్రమే ఏమైనా తిన్నావా? చదవమా. నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివా? అసలు నీవు దిగంబరిగా ఉన్నావని చెప్పేవాడేవాడు. అంటే అప్పటి వరకు దిగంబరిగానే ఉన్నాడు. ఎన్నో సంవత్సరాలుగా దేవుడి ప్రెజెన్స్ లో కోసం దిగంబరిగానే ఉన్నాడు. అప్పుడు బట్టలు ఏమైనా ఉన్నాయండి? ఏమీ లేవు. లెనిన్ క్లాతులు, రేమండ్ క్లాతులు, లేకపోతే ఏవేవి ఉన్నాయా? ఏమీ లేవు. అప్పుడు దిగంబరిగానే ఉన్నాడు. ఇప్పుడు సడన్ గా నేను దిగంబరిగా ఉన్నాను అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? చేయకూడని పని చేశాడు కాబట్టి. అప్పుడు దేవుడు అడుగుతా ఉన్నాడు, ఏంటంటే నీవు అసలు నేకెడ్ అని నువ్వు దిగంబరిగా ఉన్నావని చెప్పినోడేవండి. రెండోది, నీవు తినకూడదని ఆజ్ఞాపించిన ఆ యొక్క మంచి చెడ్డలో ఫలానిచ్చు ఆ వృక్ష ఫలాన్ని నువ్వు తింటివా? ఏమండి, ప్రశ్న వేస్తున్నప్పుడు నేను అమ్మ నన్ను ఒక మాట అంటుంటాను. నేను ప్రశ్న వేస్తే అమ్మ ప్రశ్న వేస్తే మళ్ళీ నేను ఒక్కోసారి మళ్ళీ ప్రశ్న వేస్తుంటాను. లేదా దానికి తగ్గట్టుగా కాకుండా వేరే చెప్పురా, డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. నువ్వు తిన్నావా లేదా అంటే, తిన్నాను ప్రభువా, సారీ ప్రభువా. తినలేదు ప్రభువా, సారీ ప్రభువా. లేదా తినలేదు ప్రభువా, నేను తినలేదు. యువర్ ఆన్సర్ షుడ్ బి ఇన్నోసెంట్. నీ ఆన్సరు అమాయకత్వంగా చక్కగా ఉండాలి. ఏమా, డైరెక్ట్ గా ఉండాలి. డైరెక్ట్ గా ఉండకుండా మనం ఏం చేస్తామండి? దొంగ తిరుగు సమాధానాలు. ఏమిటి మనం ఆదాము, మనం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, మనం కూడా అదే సమాధానాలు చెప్తాం. నో 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 నో, అది కాదు. అసలు ఏం జరిగిందంటే, అసలు జరిగిందా లేదా అది చెప్పురా అంటే, లేదు అసలు ఏం జరిగిందంటే కవరింగ్ కథలు చెప్తా ఉంటాడు. అసలు నిన్ను ఎప్పుడు అడిగాడు ఆ ప్రశ్నలు? అసలు జరిగిందా లేదా చెప్పు. డైరెక్ట్ ప్రశ్న. నీకు అసలు దిగంబరిగా ఉన్నావని చెప్పినోడేవు. ఇప్పుడు దాకా నువ్వు దిగంబరిగా ఉన్నావని నాకు తెలుసు, నీకు తెలియకపోవచ్చు. కానీ నువ్వు అసలు దిగంబరిగా ఉన్నావని నీకు తెలియజేసింది ఎవడు? ఒకవేళ నేను తినకూడదని నీకు ఆజ్ఞ ఇచ్చిన ఆ యొక్క మంచి చెడుల తెలివినిచ్చు ఆ యొక్క ఫలాన్ని నువ్వు తిన్నావా అంటా ఉంటున్నప్పుడు ఆదాము ఇచ్చిన సమాధానం ఏ విధంగా ఉందో చూడండి. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ. ఆగు ఒక్క నిమిషం. నాతో ఉండుటకు నీవు అంటే అర్థం ఏంటి? మొదటి బ్లేమ్ ఎవరి మీద తోసేస్తున్నాడు? మీరు ఎప్పుడు మనము స్త్రీ మీద తోసేస్తున్నాడు అనుకుంటాము, గాను వి ఆర్ బ్లేమింగ్ గాడ్. దేవుణ్ణి బ్లేమ్ చేస్తున్నాం. చాలా సార్లు మనం దేవుణ్ణి, యు హావ్ డన్ దట్, నీవే నన్ను చేసావు, నీవు నాకు ఇచ్చిన. ఫస్ట్ థింగ్ అంటే ఎవరిని బ్లేమ్ చేస్తున్నామండి? దేవుణ్ణి బ్లేమ్ చేస్తున్నాం. దేవుని మీద నేరారోపణ మోపుతున్నాం మనం. నీవు నాకు ఇచ్చిన, నువ్వు ఇవ్వకపోతే బాగుండేది కదా. నిన్ను ఎవరన్నా అడిగారా ఇవ్వమని? నీవు నాకు ఇచ్చిన ఈ హవ్వ నన్ను ప్రేరేపించబడి
ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొని నాకు ఇయ్యగా నేను తింటినని. నేను ఆ వృక్ష ఫలమును తీసుకొచ్చి నాకు ఇస్తే నేను తిన్నాను. నెక్స్ట్ అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగుగా, స్త్రీ సర్పము నన్ను నువ్వు చేసింది ఏంటంటే, నేను మోసపోయాను ప్రభువా. నేను ఆన్సర్ చెప్పాల్సింది ఏంటి? ప్రభువా నేను మోసపోయాను కాబట్టి నేను ఆ ఫలాన్ని తినేశాను ప్రభువా అని చెప్పకుండా ఏం చేశాడు? ఏం చెప్తుందండి? సర్పము నన్ను ఏమండి ఆలోచించండి. ఇన్ని సంవత్సరాల దేవుని ప్రెజెన్స్ లో నీవు ఉంటున్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు, దేవుని సహవాసంలో నీవు ఉంటున్నప్పుడు ఎవరో వచ్చి సడన్ గా నిన్ను మోసం చేస్తే మోసపోతావా? ఎవరో వచ్చి నీకు ఒక మంచి చెట్ల ఫలాన్నిచ్చి లేదా ఒకటి మాట చెప్తే నీవు మోసపోతావా? అంటే ఇంతకాలపు సహవాసము ఏమైపోయింది? అసలు నేను అది ఎక్కడో చదువుతా ఉన్నాను. దాదాపుగా ఆదాము కుమారుడు 130 సంవత్సరాల అప్పుడు పుట్టాడట. అంటే అర్థం ఏంటి? ఏదైనా తోటలోంచి వెళ్ళిపోయిన తర్వాత అంటే దాదాపుగా 100 నుంచి 130 సంవత్సరాల మధ్యలో దేవునితో సహవాసము చేస్తా ఉన్నాడు. ఏదైనా తోటలో ఉంటా ఉన్నాడు. రోజు ఎంత నమ్మకము, ఎంత ఫ్రెండ్షిప్, ఎంత నమ్మకము, ఎంత సహవాసము దేవునితో కలిగి ఉంటాం మనం. డైరెక్ట్ గా సమాధానం చెప్పేస్తే సరిపోయినది. ఆదాము ఏమంటా ఉన్నాడు? అవును, నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ నన్ను చెప్పడం ద్వారా నేను ఆ ఫలాన్ని తిన్నాను. ఈ స్త్రీని అడిగితే ఏమ్మా నువ్వేం చేసావమ్మా అంటే, సర్పము నన్ను మోసం చేసింది. తప్పైపోయింది బాబు, సారీ అనే సమాధానం చెప్తే అయిపోయింది. దాంట్లో ఏమన్నా కనిపిస్తుందా? మనం ఏమన్నా కనిపిస్తున్నామా? ఆలోచించండి. ఇప్పుడు మనం ఆదాముని బ్లేమ్ చేయడం కాదు, ఆ యొక్క సమాధానాలను ఇస్తా ఉంటున్నప్పుడు నీవు దాక్కున్నావా? నీవు భయపడ్డావా? నీవు అటువంటి సమాధానాలు నువ్వు ఇస్తా ఉంటున్నావా? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఆ వాక్యము అందుకనే హెబ్రీ 4:12 దేవుని వాక్యము సజీవము గలది, బలము గలది, రెండంచుకలు గల ఖడ్గము. వాక్యము మీరు చెబుతున్న సమాధానం ఎలాంటిది అనేది అది శోధించునంత మట్టుకు దూరుచు ప్రాణాన్ని, ఆత్మను, మూలుగును, కీళ్లను సెపరేట్ చేస్తూ హృదయం యొక్క తలంపులను పరిశోధిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు చెప్తా ఉంటున్నప్పుడు మీరు సమాధానం మీరుగా చెప్పుకోండి. శరీరంతో కూడిన జవాబా లేదా ఇమోషనల్ ఆన్సర్ ఇస్తున్నారా, చుట్టూ తిరిగి ఆన్సర్ ఇస్తున్నారు? బైబిల్లో ఇద్దరు డైరెక్ట్ సింపుల్ గా మనం కొన్ని చూస్తా ఉన్నాము. 2 ఆన్సర్స్. దావీదు కూడా అనేక రకాల పాపాలు చేశాడు, కానీ దేవుడు పశ్చాత్తాపం పొందాడు. కాబట్టి దావీదు హృదయానుసారుడయ్యాడు. సిలువలో ఒక దొంగ ఏమన్నాడండి? నువ్వు క్రిందకి దిగిరా, మమ్మల్ని కూడా రక్షించు. అప్పుడు ఈ దొంగ గురించి ఆలోచించండి. ఎంత ఇన్నోసెంట్ గా, అమాయకంగా. అసలు నీకు భయం ఉందా? ఆ దొంగ వైపు తిరిగి, ఫస్ట్ దేవుని వైపు తిరగట్లా, ఆ దొంగ వైపు తిరిగి ఏమంటున్నాడు? అసలు నీకు భయం ఉందా? కొంచెం అసలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఆలోచన. ఏది పడితే అది మాట్లాడేయడమే, ఏది పడితే అది జవాబు ఇచ్చేయడమే. అసలు ఆయన ఎవరో నీకు తెలుసా? నీ ఇష్టానుసారంగా జవాబు ఇచ్చేస్తున్నావా? ఎస్, ఆ మాటలో అన్ని అర్థాలు ఉన్నాయి. మనం చేసిన దానికి ఇది, మనం చేసిన తప్పులకు ఇది ఈ ఫలం అనుభవిస్తున్నాం. ఇది మనకు సబబే. ఆయన ఏ తప్పిదము చేయనివాడు. నీవు దేవునికి భయపడవా? ఆ దొంగ కొన్న జ్ఞానం కూడా మనకు లేదు. దొంగ సింపుల్ గా ఏమంటున్నాడంటే, అసలు నువ్వు భయపడవా? సిగ్గుపడుతున్నాడు. ఇది మనకు న్యాయమే, మనం తప్పు చేశాం. కానీ ఆయన ఏ తప్పు చేయలేదు, అయినప్పటికీ నీలాగా నాలాగా శిక్షణ పొందుతున్నాడు అని ఆయన వైపు తిరిగి, అయ్యా నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో అనగానే ఫలం ఏమొచ్చిందండి? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్తా ఉన్నాడు. ఏం ఆన్సర్స్? హైడింగ్ ఏమైనా చేస్తున్నాడా? నో హైడింగ్. ఇన్నోసెంట్ గా ఒప్పుకుంటున్నాడు. భయం
ఆవిడకు ఒక పక్క నుంచి బుద్ధి చెప్తా ఉన్నాడు, ఇంకో పక్కన దేవుని దగ్గర ఇన్నోసెంట్గా, అయ్యా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ చూడండి. నేను చేసింది, మేము తప్పు చేసాము, ఒప్పుకుంటున్నాం, ఇది న్యాయమే. ఆదాం ఏం చెప్తున్నాడు? అయ్యా మేము తప్పు చేసాము, మేము ఒప్పుకుంటున్నామని చెప్తున్నాడా అంటే? నో 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 నో, చెప్పట్లేదు. ఏం చెప్తున్నాడు? నాతో నీవు ఉండుటకు నీవు ఇచ్చిన ఈ స్త్రీయే నన్ను మోసం చేసింది, లేదా తినమని చేసింది, శోధించింది. దేవుణ్ణి బ్లేమ్ చేస్తున్నావు, ఒక పక్క నుంచి ఎవరి మీద తోసేస్తున్నావు. ఆ స్త్రీ ఏం చెబుతుంది? సర్పము నన్ను మోసం చేసింది. ఇలాగా దొంగ తిరుగు సమాధానాలు, చుట్టూ తిరిగించే సమాధానాలు మన జీవితంలో మనం కూడా అనేక సార్లు. సారమ్మ ఏం చేసేదండి? నవ్వింది. నవ్వి నేను నవ్వలేదు, అమ్మా నువ్వు నవ్వావు, నీవు నవ్వితివి దూత. ఎవరికి సమాధానం చెప్తుందండి సారా? దేవుని దూతకు. నేనేం నమ్మలేదు బేబీ. మనము కూడా అనేక సార్లు ఇటువంటి సమాధానం ఏ ఆన్సర్ ఇస్తున్నావు నువ్వు? అసలు ఈ యొక్క వాక్యము నేను పరీక్షిస్తుంది. ఎందుకంటే వాక్యము సజీవము గలది, రెండంచులు గల ఖడ్గం, బలము గలది, ప్రాణాన్ని, ఆత్మను, మూలును, కీలును. నీ అసలు ఉద్దేశం ఏంటో, అసలు వాట్ ఈస్ యువర్ ఒరిజినల్ పర్పస్, అసలు నీ ఒరిజినల్ ఆన్సర్ ఏంటో అది చెప్తుంది. సారా నువ్వు నవ్వా. అననీయ సప్పేరాలు తీసుకోండి, ఏం చేశారండి? అసలు దేవుని దానికి ఒకటి ఒప్పుకున్నారు. ఇద్దరూ కూడా ఎంతే వచ్చింది అనుకుందాం, ₹1,00,000 అమ్మారనుకోండి. లేదు లేదు లేదు, 70,000 మాత్రమే వచ్చింది. అప్పుడు పేతురు ఏమంటాడు? నీవు దేవుని ఆత్మను మోసం చేస్తున్నావా? అసలు అది నీ దగ్గర ఉంటున్నప్పుడు అది నీది కాదా? నువ్వు ఎందుకు అంత కమిట్మెంట్ చేయాలి? ఎందుకు నువ్వు ఇంత ఒప్పుకోవాలి? ఇప్పుడు ఎందుకు అబద్ధం చెప్పాలి? కాబట్టి మోసుకెళ్తూ మళ్ళీ తనతో పాటు తన భార్య కూడా వచ్చి ఇంతకేనా అంటే ఇద్దరు కూడా ఇంటి దగ్గర కూడబలుపుకొని, ఏమండి ఇద్దరు ఇంటి దగ్గర మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరం ఒకటి, మన ఆన్సర్ ఒకటే ఉండాలి. హలో, ఎవరైనా అననీయ సప్పేరాలు కనిపిస్తున్నారా? ఏమంటే కామెడీ కాదు. దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధి, దేవుని వాక్యము రెండంచుల గల ఖడ్గం, అది సెపరేట్ చేసిస్తుంది, చెప్పేస్తుంది. ఇప్పుడే అంతకే అమ్మారంటే అంతకే అమ్మామండి. ఇప్పుడే నేను మీ ఆయన మోసుకెళ్ళిన వాళ్ళ యొక్క కాళ్ళు, వాళ్ళ కాళ్ళు ఇంకా ఆడలేదు, నిన్ను కూడా మోసుకొని పోతారు. బీ కేర్ఫుల్. దేవుని వాక్యం దగ్గర మనము ఆడకూడదు. ఏం ఆన్సర్ చెప్తా ఉన్నాం మనము? పలానా వాళ్ళ మీదకి తోసేయడం మనకు అలవాటు, వేరే వేరే వాటి మీద తోసేయడం మనకు అలవాటు. మనలో లేరా అలాంటివి? బోల్డ్ మంది ఉన్నారు. నాకు 2 ఎగ్జాంపుల్స్ నాకు గుర్తొస్తున్నాయి, కానీ ఆ 2 ఎగ్జాంపుల్స్ మన సంఘంలో జరిగిన ఎగ్జాంపుల్స్ నేను నెమ్మదిగా చెప్తాను. ఏదో ఒక కూల్ డ్రింక్ ఒకరికి ఇచ్చాము, చల్లబడిపోయిన తర్వాత, అలా వేడైపోయిన తర్వాత ఆ కూల్ డ్రింక్ తాగడం ద్వారా ఇంట్లో అందరికీ ఆరోగ్యపడి, మీరు ఇచ్చిన ఆ కూల్ డ్రింక్ వల్ల నా కుటుంబంలో ఇది వచ్చింది. ఏంటండి, ఎవరితో మాట్లాడుతున్నామా? కుటుంబం అంతా ఆ కూల్ డ్రింక్ కాదు. ఎందుకు అసలు తాగా? అసలు ఫస్ట్ థింగ్ నీకు తెలియదు అంటే ఏం చేస్తున్నాం? ఇంకొకరి మీద దోషిస్తున్నాం. తర్వాత మాట్లాడిన తర్వాత అన్నయ్య సారీ అన్నయ్య, యాక్చువల్గా నేను ఏదో దాంట్లో ఉండిపోయి చెప్పాను. పశ్చాత్తాపడితే సింపుల్ గా అయిపోతుంది. వి థింక్ వి ఆర్ టూ స్మార్ట్, అంటే మనము చాలా స్మార్ట్ గా, వైజ్ గా సమాధానం ఇస్తున్నామని మనం అనుకుంటాము. కానీ ఏం చేస్తుంది వాక్యం? అది నిన్ను పరిశోధిస్తుంది. 2 అంచులు గల ఖడ్గం. ఇంకొకరు ఉన్నారు, ఒక పెళ్లికి వెళ్ళి మంచిగా తిని, నాన్న ఏం తిన్నావురా ఈరోజు అని అడిగితే, వాళ్ళు పెట్టింది తిన్నానండి
ఎవ్వరికీ తెలియని సమాధానం. మనం అనుకుంటాం మంచి సింపుల్గా అమాయకమే తెలివి ఏం చెప్పాలి, అవునన్య ఈరోజు చికెన్ పెట్టారు, మటన్ పెట్టారు, ఫిష్ పెట్టారు, అది పెట్టారు, అది బాగా తిన్నానని అని అలా చెప్తున్నామా సమాధానం? లేదు. వారు పెట్టి ఎవ్వరికి రాని సమాధానం అండి. వారు పెట్టినదే నేను తిన్నాను. వాట్ టైప్ ఆఫ్ ఆన్సర్స్? ఎటువంటి సమాధానాలు ఇస్తారు? దేవుని వాక్యము పరిశోధిస్తుంది. ఇది ఎవరినో తప్పు పట్టాలనే కాదు, ఈ వాక్యం మనల్ని పరిశోధిస్తుంది. మనం ఇచ్చే సమాధానాలు ఎలాగున్నాయని ఆలోచింప చేయడానికి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. అసలైంది తెలియకుండా దాచాలను, లేకపోతే ఇతరుల మీదకు తోసేయాలను, లేకపోతే వారి వల్ల మాకు అనారోగ్యం వచ్చిందని చెప్పడానికో. జరిగింది కదా అసలు ఏదో ఒకటి జరిగిన తర్వాత సింపుల్గా యువర్ ఆన్సర్ షుడ్ బి అవును, పొరపాటున తినేసాను, అయిపోయింది. అయ్యా దేవుని దగ్గర చిక్కటి సమాధానం చెప్పేసి ఉండొచ్చు. ఆదాము, నన్ను క్షమించు ప్రభువా, వద్దన తినేసాము, సారీ అని చెప్పేస్తే నీకు క్షమాపణ దొరికేసి ఉండేదేమో. కానీ నువ్వేం చెప్తున్నావు? రాంగ్ ఆన్సర్ రివర్స్లో అటు ఇటు తీసుకొని నువ్వు చెప్తా ఉన్నావు. వాక్యం నిన్ను పరిశోధిస్తుంది. అందుకని నీవు ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు ఆదాముతో. ఆదామా, నీవెక్కడున్నావు? అది ఏమండి, మనం ఏదైనా చేస్తున్న తప్పుల విషయాల్లో, లేకపోతే గాడ్ ఈజ్ సో పర్టికులర్. నువ్వేమనుకున్నా, నేను ఎవరిని మర్డర్ చేసి లేదు కదండి. సమాధానం మామూలు. ఇందాక శరీరానుసారంలో కార్యాల్లో ఎన్నో రకాల లిస్టు చదువుకున్నాం. అవన్నీ వేషధారణ, అనేకం మనల్ని శరీర కార్యాల ద్వారా మనం పెంచుతున్నాము. అటువంటి సమాధానం ఇస్తున్నాము. అది ఇక్కడ నీవు సరి చేసుకోకపోతే ఒకరోజు తీర్పులోకి వెళ్తావు, జడ్జిమెంట్ సీట్లో ఉంటావు. అప్పుడు ఏమవుతుందండి? నువ్వు మాట్లాడిన ప్రతి మాట అక్కడ రికార్డ్ అవుతుంది. అక్కడ నీకు బహిరంగంగా చెప్పబడుతుంది. జాగ్రత్త సుమి. అందుకని వాక్యం 2 అంచులు గల ఖడ్గం. ఇక్కడే నువ్వు సరి చేసేసుకుంటే ఓకే. తప్పు చేసావా? ఎన్నిసార్లు క్షమించుకున్నాడు? 7 మార్లు మట్టుకే అన్నాడా? 77 మార్లు మట్టుకు దేవుడు క్షమించేస్తాడు. కానీ నువ్వు ఒప్పుకున్నట్లయితే, నువ్వు సరి చేసుకున్నట్లయితే సింపుల్గా నీ సమాధానం, ఇన్నోసెంట్గా నీ సమాధానాన్ని నువ్వు కలిగి ఉండాలి. రెండో దాంట్లోకి వెళ్ళిపోదామండి. మొదటి ప్రశ్నలో మనం అర్థం చేసుకున్నాము, ఆదామా నీవెక్కడున్నావు అనే దాని గురించి చూసినప్పుడు ఆదాము ఏ విధంగా సమాధానాన్ని ఇచ్చాడు, అలాగే బైబిల్లో ఉన్న వారు ఏ విధంగా సమాధానం ఇస్తున్నారు, నీవు ఏ విధంగా సమాధానం ఇస్తున్నావో చూసుకున్నాం. రెండవది, ఏలియా నీవిక్కడ ఏం చేయించున్నావు? వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? 120 సంవత్సరాలు ఆదాము అక్కడ. ఏలియా ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు కదండి. ఎన్నెన్నెన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఎన్నో మిరకల్స్ చేశాడు. దాంట్లో మంచుకు ఒకటి చెప్పుకోవాలంటే 450 బయలు ప్రవక్తలు. ఎవరండి? ఆహాబు కదా. ఆహాబు 450 బయలు ప్రవక్తలు కర్మేల్ పర్వతంలో ఒకవైపున నిల్చుంటే, ఏలియా ఒకవైపున నిల్చొని, నీవు నీ బయలు ప్రవక్తలతో ఒక బలిపీఠ, నేను ఇక్కడ 2 బలిపీఠాలు కడదాము, ఆ బలిపీఠాల్లో నేను 2 ఎద్దులను నీకు ఇస్తాను, నువ్వు ఫస్ట్ తీసుకో ఛాన్సు. ఆ ఎద్దుని దాని మీద పెట్టిన తర్వాత ఆకాశం నుండి అగ్నిస్తంభం వచ్చి దాన్ని దహించేయాలి. ఆ యొక్క దహించినప్పుడు ఆ యొక్క ధూపము దేవుని వద్దకు చేరాలి. ఎవరిదైతే చేరుతుందో వారి దేవుడు నిజమైన దేవుడు అని చెప్పినప్పుడు 450 మంది బయలు ప్రవక్తలు ఓడిపోయారు. ఆహాబు ఓడిపోతాడు. దానికి సంబంధించిన చచ్చిపోతాడు. 150,000 మంది చంపబడతారు. దానికి కోపం వచ్చేస్తుంది యెజబెలుకి. కానీ ఎప్పుడైతే ఏలియా నీళ్లు పొల్లించండి ఆ యొక్క కట్టెల మీద అని చెప్పిన తర్వాత, ఆయన యొక్క ఎద్దును అక్కడ పెట్టగానే ఆకాశం నుంచి అగ్ని వచ్చి తడిసి ఉన్న ఆ యొక్క బలిపీఠాన్ని మండింపజేసి ఆ ధూపము దేవుని బతికి వెళ్ళింది. అంత విజయము సాధించిన ఏలియా యెజబెలు యొక్క వార్నింగ్ కి భయపడి, రేపటి దినాన నిన్ను
ఆ ప్రవక్తల్లో ఒకటిగా నేను చేసేస్తాను, నేను చంపేస్తానంటున్నప్పుడు అక్కడ నుంచి వెళ్ళిపోయి పారిపోతాడు అడవిలోకి. పారిపోయి ఆ బదిరీ వృక్షం దగ్గర దాక్కొని ఉంటున్నప్పుడు దేవుడు వచ్చి అడుగుతాడు, ఏలియా ఇక్కడ నువ్వేం చేస్తున్నావయ్యా అంటే ఉంటుంటే ఏలియా ఆన్సర్ ఏమై ఉండాలి? అవును ప్రభువా, నేను భయపడ్డాను, నేను పారిపోయి వచ్చానని ఆన్సర్ ఉండాలి. అలా చెప్పాడా? అంటే అలాగా? నో 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 నో. ఎంత చక్కటి మాటలు ఉన్నాయి చూడండి ఒకసారి తీనది. మొదటి రాజులు 19 అధ్యాయం 1 నుంచి 4 వచనాలు అనుకుంటా. నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగుతా ఉంటున్నప్పుడు యువర్ ఆన్సర్ షుడ్ బి స్ట్రైట్ ఫార్వర్డ్. డైరెక్ట్ గా చెప్పాలి, ప్రభువా నేను ఇంత చేశాను, నువ్వు నా చేత ఇంత చేయించుకున్నావు, కానీ నేను యెజబెలు భయపడగానే నేను భయపడి పారిపోయాను. చదువున్నాను, అది ఎక్కడుందో చదువు. నేను చాలా 4వ వచనంలో ఉంటుంది అనుకుంటా. చదువున్నాను 4వ వచనం ఎంతో చదువున్నానా? బదిరీ వృక్షం కింద పనుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పాడు. నన్ను లేచి భోజనం చేయమని చెప్పాడు. సరే, తర్వాత ప్రశ్న. యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణం. అది కాదు, ఇంకా 10వ వచనం చదువు. ఇశ్రాయేలు వారి నిబంధన త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తను ఖడ్గం చేత హతులు చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడు నాకు యెహోవా కొరకు మహారోషము గలవాడనై. ఫస్ట్ దానికంటే ముందు ఏమన్నాడండి? చెప్పు, చదువు. 10వ వచనం మళ్ళీ చదువు. మహారోషం గలవాడనై. నేను మహారోషము గలవాడిని. ఆన్సర్ ఏ విధంగా ఉండాలి? అయ్యా నేను యెజబెలుకు భయపడిపోయాను అని నేను అందుకని పారిపోయానని చెప్పకుండా నేను మహారోషము గలవాడినై ఎంతో గొప్ప కార్యాలు చేశాను. చెప్పు. నేను ఒక్కడే మాత్రమే మిగిలి ఉండగా. నేను ఒక్కడే మాత్రమే. సెల్ఫ్ డబ్బా ఎలా కొట్టుకుంటున్నాడు చూడండి. నేను మహారోషము గలవాడినై. వాళ్ళు 450 మంది బయలు ప్రవక్తలు ఉంటున్నప్పుడు నేను ఒక్కడనే నిలబడి రోషము గలవాడినై నేను నిలబడి ఉంటుండగా వారందరిని నేను ఓడించిన తర్వాత నేను ఒక్కడనే మిగిలిపోయాను ప్రభువా. వారు నా ప్రాణాన్ని కూడా తీసివేసినప్పుడు ప్రయత్నిస్తున్నప్పుడు మనమే చేస్తాం. ఏ ఆన్సర్ ఇస్తున్నావండి నువ్వు? డొంక తిరిగి ఆన్సర్. ఏలియా ఏ విధంగా ఇవ్వాలి? యెజబెలు నన్ను భయపెట్టింది, ఇంత కార్యాలు చేసిన తర్వాత కూడా నేను భయపడి నేను పారిపోతున్నాను అంటే దేవుడు డైరెక్ట్ గా చెప్పుండేవాడు. ఆన్సర్స్. దేవునికి ఎటువంటి సమాధానాలు నువ్వు ఇస్తున్నావు? వాక్యము పరిశోధిస్తుంది, డైరెక్ట్ ఇవ్వాలి. మూడోది మనం చూద్దామండి. మూడో ప్రశ్న యోహాను 20:15లో జీసస్ ఆస్క్డ్. యేసు ప్రభు వారు మరియను అడుగుతా ఉన్నారు, మనల్ని కూడా అడుగుతా ఉన్నారు. మరియాను నువ్వు ఎందుకు ఏడుస్తా ఉన్నావు? ఎవరిని వెతుకుతా ఉన్నావు? మరియా యేసు ప్రభు చనిపోయిన తర్వాత 3వ దినాన్న ఆవిడ సుగంధ ద్రవ్యాలను పట్టుకొని వచ్చి ఎక్కడికి వెళుతా ఉందండి? సమాధి వద్దకు. ఎవరి దగ్గరికి వెళ్తుంది? సజీవుడైన యేసు వద్దకు వెళ్తుందా? నో, చనిపోయిన యేసు వద్దకు వెళ్ళి ఆ యొక్క సెంట్లు పూయడానికి వెళ్తా ఉంది. కానీ ఆయన బ్రతికుండగా ఏం చెప్పారండి? నేను 3వ దినాన తిరిగి లేస్తాను, నేను గలిలయలో నా శిష్యుల దగ్గరికి వచ్చి నేను కలుస్తాను. నీ ట్రావెల్ ఎక్కడికై ఉండాలి? యేసు ప్రభు లెక్చాడు అని చెప్పేసి సమాధి దగ్గరికి వెళ్ళడం కాదు, గలిలయ వద్దకు వెళ్ళాలి. యేసు ప్రభువును ఎదుర్కోవడానికి నువ్వు వెళ్ళాలి. సజీవుడైన యేసును వెతకడానికి, లేదా యేసు ప్రభు ఎక్కడ ఉన్నారు, సజీవుడైన యేసును ఎదుర్కొనడానికి నువ్వు వెళ్ళాల్సినది పోయి నువ్వు సెట్టుబాట్లు పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నావు? సమాధి వద్దకు వెళ్తున్నావు. యేసురాజు ఎక్కడికి వెళ్తున్నావు అండి? ఎవరి కోసం వెళ్తున్నావు? సజీవుడైన యేసును మృతుల్లో వెతకడానికి వెళ్తున్నావా? అందుకనే ఆ దూత అంటాడు, సజీవుడైన ఆయన లేచిన యేసును గ్రహిస్తును మృతుల్లో మీరు ఎందుకు వెతుకుతున్నారు? మృత కార్యాలు, ఆచారాలు చేయడానికి వెళ్తా ఉన్నాము. ఏం చేస్తున్నామండి? ఆ క్రైస్తవ ఆచారాలు చేయడానికి వెళ్తాం. యేసు చెప్పినది నమ్మకుండా డైరెక్ట్ గా ఏం చేస్తున్నాము? సమాధిలో ఉన్నాడు, అమ్మో సమాధిలో లేడు, నా యేసయ్యను ఎవరో ఎత్తుకుపోయాడు. ఆచారాలు చేయడానికి. నీవు నిజముగా యేసు యొక్క
మాటను నమ్మినట్లయితే నువ్వు ఎవరిని ఎదుర్కోవడానికి వెళ్ళాలి? సజీవుడైన యేసును వెతకడానికి నువ్వు వెళ్ళాలి. అమ్మా, గలిలయ మార్గానికి వెళ్ళాలి. సజీవుడైన యేసును ఎదుర్కోవడానికి నువ్వు వెళ్ళాలి. కానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మృతుడైన యేసు ప్రభువుకు సుగంధ ద్రవ్యాలు పోద్దామని వెళ్తా ఉంటున్నప్పుడు యేసు ప్రభు కనిపిస్తాడండి. అక్కడ కనిపించడు. మృతుల్లో ఆయన కనిపించడు. ఆ యొక్క సమాధి తెరవబడి ఉంటున్నప్పుడు అక్కడ ఎంతో బాధతో ఏడుస్తా నా యేసును ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు బాబోయ్ అని ఏడుస్తా ఉంటున్నప్పుడు యేసే వచ్చి, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుతున్నావు? యేసు అమాయకంగా వచ్చి అడుగుతా ఉన్నారు. ఆయన తోటమాలు అనుకుని, అయ్యా నా యేసయ్యను ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు, అది దొరికితే ఒకవేళ నువ్వు చూసినట్లయితే నాకు ఇస్తే మళ్ళీ సుగంధ ద్రవ్యాలు రాసేసి నేను సమాధిలో పెట్టేస్తాను. మనం అలాగే ఉన్నాము. సజీవుడైన దేవుణ్ణి మనం వెతకట్లేదు. మృత కార్యాల్లో, ఆచారాల్లో, మృత కార్యాల్లో మనం ఇష్టాలు చూపిస్తున్నాము. సమాధి ఎవరైనా చనిపోతే మనం ఏం చేస్తామండి? పసుపు నీళ్ళు, ఇంకా పువ్వులు, ఇంకా ఏవేవో ఆచారాలు, మూలన చీపురి లేదా చీపురితో పట్టమని కొట్టడము. ఏం చేస్తున్నామండి? ఆచారాలు చేస్తున్నాము. మృతకార్యాలు చేస్తున్నామా? నిమ్మకాయలు, ఇంకా బాడీని పట్టుకుని జుట్టు నువ్వు పెద్ద రేట్లు ఏడుస్తాడు. అక్కడ ఏడ్చి పొలో మన ఏడుపు. మృత కార్యాల్లో సజీవుడని యేసుని నీవు చూడలేవు. గుర్తుంచుకో. ఆచారాల్లో నువ్వు చూడలేవు. అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? యేసు నిన్ను అడుగుతున్నాడు. ఎవరిని వెతుకుతున్నావు? మృతుడిని వెతుకుతున్నావా? సజీవుడైన యేసుని వెతుకుతున్నావా? నీ సమాధానం డైరెక్ట్ గా ఉందా? ఆత్మానుసారమైన వాటి మీద నీకు ఇష్టం ఉంటుందా? శరీరమానుసారమైన వాటికి వెతుకుతున్నావా? ఏ కోరికలు తీర్చుకుంటున్నావు? నువ్వు ఆత్మానుసారంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నావు. అందుకని హెబ్రీ 4:13 ఒకసారి చూడండి. మళ్ళీ 12 చదువుకున్న వాక్యం సెపరేట్ చేసేస్తుంది. 13 ఇంగ్లీష్లో లాస్ట్ లో ఒక మాట చాలా చక్కగా ఉంటుంది. తెలుగులో చదువున్నాను ఫస్ట్. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏది లేదు. ఆయనకు కనబడని స్పష్టము ఏది లేదు. నువ్వు ఎక్కడ హైడ్ చేయలేవు. కనబడని సృష్టం ఏదీ లేదు. మనము ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు మరుగైనది సమస్తమును మరుగులేక అటువంటి దేవునికి మనము ఎక్కడ ఆయన కనిపించని మనం ఆయన చూడని ప్లేస్ లో మనం దాక్కోవాలనుకుంటే ఆ ప్లేస్ లేనే లేదు. చక్కగా ఇంగ్లీష్ లో ఏమంటుందంటే, For the word of God is living and active. For the word of God is living and active. Sharper than అది కాదు 13వ వచనం. అది చదివేశాం 13వ వచనం. Nothing in all creation is hidden from God's sight. దేవుని యొక్క సైట్ లో we cannot hide anything. ఆయన దగ్గర ఏది దాచలేము. Everything is uncovered. అన్ని తెరవబడి ఉంటాయి, స్పష్టంగా కనిపిస్తాయి. And laid bare before the eyes of him. ఆయన దృష్టిలో, ఆయన కన్నుల ఎదుట. To whom we must give account. To whom we must give account అంటే మనం లెక్క చెప్పాలి. ఆయన దగ్గర దాచాలంటే కుదరదు. నువ్వు మనుషుల దగ్గర దాస్తావేమో కానీ ఆయన దగ్గర దాచలేవు. ఆయనకు స్పష్టంగా అన్ని కనిపించేస్తాయి. ఎందుకంటే వాక్యము సజీవము గలది, బలము కలది, ఎటువంటి రెండంచుల ఖడ్గము కంటే వాడిగా ఉంటుంది. ప్రాణాన్ని, ఆత్మను, కీళ్లను, మూలుగును విభజించున్నంత మట్టుకు దూరుస్తుంది. అంతేకాకుండా హృదయమును, దానిలోని తలంపులను కూడా, ఆలోచన కూడా శోధిస్తుంది, పరిశోధిస్తుంది. కాబట్టి నీవు దాక్కుంటున్నావా? నీవు భయపడుతున్నావా? భయపడద్దు. దేవుని వాక్యం మీద నీవు ఆధారపడినట్లయితే ఆయన నీకు సమాధానాన్ని ఇస్తాడు.
నీ సమాధానం ఆయన దగ్గర అవునంటే అవును, కాదు అంటే కాదన్నట్టుగా ఉండాలి. లేకపోతే ఆయనకు లెక్కప్ప చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. లెక్కప్ప చెప్పేటప్పుడు ఆయన నార్మల్గా ఉండడు. ఆయన సింహగర్జన చేస్తూ ఆయన తీర్పులోకి నువ్వు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ యేసుక్రీస్తు ఒక లాయర్గా నిలబడరండి. యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ హియర్, మనం ఈ లోకంలో ఉన్నంత వరకే ఆయన ఒక లాయర్గా దేవుని దగ్గర మన పాపాలను తీసుకుని వెళ్ళి, లేదు ఈయన నా యొక్క కేర్ ఆఫ్ అడ్రస్ యేసుక్రీస్తు రక్తం దగ్గర కడగబడ్డాడు అని చెప్పి దేవుని దగ్గర మనకి రాయబారిగా ఉంటాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఓన్లీ కోర్టులో జడ్జి ఎలా కూర్చొని ఉంటాడు చూడండి. వీళ్ళు చూస్తే ఏం భయం కలగదు, కానీ ఆయన సింహగర్జన చేస్తూ సింహాసనం మీద తీర్పు తీర్చడానికి ఆయన కూర్చొని ఉండినప్పుడు నీ పాపములు, నువ్వు చేస్తున్న కార్యాలు అన్నీ కూడా స్క్రోల్ అవుతూ ఉంటాయి. జాగ్రత్త. నువ్వు ఏం సమాధానం చెప్తున్నావు? నువ్వేం సమాధానం చెప్తున్నావు? కాబట్టి జాగ్రత్తగా మనం దేవుని దగ్గర వర్తిల్లడు, కానీ దాన్ని విడిచిపెట్టి ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. కాబట్టి జాగ్రత్తగా ఇక్కడ సరి చేసేసుకోవాలి మనము. ఆ విధంగా ఆ 3 ప్రశ్నలకు వాళ్ళు ఆ విధంగా సమాధానాలు ఇచ్చారు. కానీ నీవు ఏ విధంగా ఇస్తున్నావు అనేది మనం పరీక్షించుకోవాలి. దేవుడు మనకు సహాయం చేయాలని, ఆ విధంగా మనకు సహాయం చేయాలని ఆశపడతా ఉన్నాను. మన జీవితంలో వీటిలన్నిటినీ సరి చేసుకోవాలి. దేవుని వాక్యం ద్వారా ఆ విధముగా మనం చేసిన దాన్ని ఒప్పుకుంటూ మన యొక్క హృదయం యొక్క తలంపులను ఎరిగిన వాడు కనుక మన పుట్టుక దేవుడి యొక్క విత్తనము ద్వారా, వాక్యం యొక్క విత్తనం ద్వారా మన పుట్టుక అయితే ఆత్మ ఫలాలను, ప్రేమ, సంతోషము, సమాధానము, మన యొక్క సమాధానాలు చక్కగా ఇస్తాము. లేకపోతే ఆదాము చెప్తున్నట్టుగా దిగంబర్యం అవుతాము, నేకెడ్ అవుతాము. ఏమంటారు, దాక్కునే పరిస్థితి వస్తుంది, భయం కలిగే పరిస్థితి వస్తుంది. ఫైనాన్స్కి సంబంధించినవి లోకంలో అనేక రకాల సమాధానాలు దొరకవు. ఆయనకి అమాయకంగా నువ్వు సమాధానం చెప్పి ఒప్పుకున్నట్లయితే ఆయన నీకు తోడుగా ఉంటాడు. తల వంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. మా యొక్క ప్రతి పరిస్థితికి చాలేదు నాయన. మా యొక్క స్థితిని మార్చగలిగే వాక్యం తండ్రి స్తోత్రాలు వందనాలు. అవునా, మా యొక్క జీవితాన్ని మేము అనేక సార్లు అదే విధంగా ఉన్నప్పుడు నాయన నీ హృదయాన్ని అనేక సార్లు గాయపరుస్తూనే ఉంది. కానీ మమ్మల్ని అయితే నువ్వు ప్రేమిస్తున్నావు బట్టే నీకు వందనాలు. మంచి మనసు కలిగి ఉన్నప్పుడు మమ్మల్ని ఖచ్చితంగా నాయన నీ యొక్క స్వరాన్ని వినిపింపజేస్తావు. అనేక సార్లు ఈ దినాన్ని స్వరం వినకపోవడానికి ముఖ్య కారణం మా యొక్క స్వభావాన్ని, వాటిని మార్చుకోవడానికి సహాయం దయచేయండి. విన్న వాక్యం మా హృదయాలు పరిమితి చేయండి. దీన్ని మేము ఇంకా ధ్యానించడానికి సహాయం దయచేసి నడిపించండి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకోండి. యేసునామములో చిన్ని ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ధనమానములు ప్రభు నకుడు. మనం అందుకు లేచినట్లయితే 40 పొడుగుబాటు పుస్తకం 6వ పాట. ధనమానములు ప్రభు నకుడు, ప్రభుకు అర్పించు. 46వ పాట. ధనమానములు ప్రభు నకుడు, ప్రభు నాకు అర్పించు. ధనమానములు ప్రభు నకుడు, ప్రభుకు అర్పించు నీ సర్వము. Kalvari.
ప్రార్థన చేస్తున్నాము. ఎగ్జామ్స్ రాస్తున్న వారి విషయంలో కూడా ప్రార్థన చేయి. స్తోత్రం దేవ పరిశుద్ధుల ఆన్లైన్లో వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క దినమంతా నాయన మాతో మమ్మల్ని నడిపిస్తున్నారు నాయన. ఆరాధన అంతట్లో కూడా మీ యొక్క సహాయం నుంచి నడిపించాలని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. గడిచిన వారం అంతా కాచి మమ్మల్ని క్షేమంగా నీ యొక్క సన్నిధిలో ప్రవేశపెట్టారు. నూతన వారంలో కూడా మా ముందు ఉన్నటువంటి కృపాదిన అంతట్లో కూడా నీ సహాయాన్ని, నీ యొక్క కాపుదలని రక్తం మాట మమ్మల్ని దాచి ఉంచింది తండ్రి. నాయన మీకే స్తోత్రాలు వందనాలు. ఎగ్జామ్ రాస్తున్న పిల్లలు కూడా ప్రభా మీరు తోడుగా ఉండి నడిపిస్తున్నారు, జ్ఞానంలో గ్రహించండి బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అలాగే ఆన్లైన్లో ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు నాయన దర్శించండి. వారు ఇంకా వారి జీవితాల్లో సమాధానాన్ని పొందుకోవడానికి ప్రభా దీని ద్వారా ఎంతోమందికి మేము ఇంకా అనేక రీతులుగా సువార్తలు ప్రకటించడానికి కావలసిన ఆర్థిక వనరులు వాటన్నిటిని కూడా మీరు ఇవ్వబోతున్నందు బట్టి మీకు స్తోత్రాలు ఇచ్చారు దేవా, అందుకు బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అలాగే ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ కూడా మీరు మీ యొక్క రక్తం చేత మీరు గాయపరిచిన ఆ యొక్క రక్తం చేత స్వస్థత ఇచ్చిందని కూడా మీకు స్తోత్రాలు ప్రభు. నేను అందరూ కూడా తిరిగి కలుసుకునేందుకు కూడా మీ కాపుదలు వేయించండి. అలాగే మా మధ్య తోడుకు వచ్చిన ఆంటీగా అనే విషయం కూడా ప్రభు వారి జీవితాల్లో కూడా మీరు గొప్ప కార్యాలు చేయలేన్నారు. మీరు చేసే దేవుడు ప్రభు. ప్రతి దాంట్లో మీ యొక్క సహాయాన్ని చూడడానికి సహాయం వేయించి ఆంటీ గారు అన్నయ్య గారికి నాయన వెళ్ళేటుండగా తిరిగి వచ్చేందుకు కొన్ని కాపుదల భద్రతను గురించి మీ యొక్క ప్రభు సేవలు ఇంకా బలంగా వాడబడడానికి సహాయం దయచింది. అంత్య దినాల్లో ఉన్నాం ప్రభు, భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. వీటన్నిటిలో కూడా ఐగుప్తులో నీ బిడ్డలకు నువ్వు ఇచ్చిన ప్రభు నాయన నెమ్మదిని సమాధానాన్ని నీ బిడ్డల మీద మాకు నువ్వు ఇచ్చావని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మేము తిరిగి కలుసుకుంటూ నీ కాపుదలు దయచి ఇచ్చిన కానుకలు రాజ్య సువార్త వ్యాప్తులు వాడుకుంటుంది. కొద్దిమైన వాటిని ఎప్పటికప్పుడు మీరు సరి చేసుకోవడానికి సహాయం దయచేసి నడిపించున్నాం. ఏ స్నామంలో చిన్ని ప్రార్థన పెడుతున్నాం తండ్రి. దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇక్కడ కూడిన మనందరికీ సదా తోడేయుడును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.